బహుమానము అత్యధికమగునని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. దానికి ముందుగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనందరికీ ఎంతో అవసరమైన మాట. నా దేవుడు చెప్తున్నాడు, భయపడకుము. హల్లెలూయా భయపడకుము. హల్లెలూయా. ఈ రోజు నీ సమస్య ఏదైనా సరే నా దేవుడు ఏం చెప్తున్నాడు నీతో? భయపడకుండా. ఎందుకంటే నేను నీకు కేడముగా ఉన్నాను. ఎవరున్నారంట? ఎవరు? యేసయ్య ఎలా ఉన్నాడంట నీకు నాకు? కేడమంట తెలుసా నీకు? కేడమంట తెలుసా? చెప్పడానికి కేడం అని చెప్తాం. కేడమంట అసలు ఏంటో తెలుసా? యుద్ధం జరిగేటప్పుడు బాణాలు తగలకుండా ఎదురుగా పట్టుకుంటారు కదా, దాన్ని కేడమంటారు. హల్లెలూయా హల్లెలూయా. అపవాదంట మన జీవితాల్లో ఎన్నో బాణాలు వేస్తాడంట. ఎన్నో బాణాలు వేస్తాడంట. ఎందుకు? బాగుంటుందని కదా మనకు ఆట. ఎందుకు? నువ్వు నేను ఆ శ్రమను బట్టైనా సరే దేవుడికి దూరం కావాలని, ఆ శ్రమను బట్టైనా సరే ప్రార్థనకు దూరం కావాలని, ఆ శ్రమను బట్టైనా సరే సహవాసానికి దూరం కావాలని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము ఆ శ్రమను బట్టి కూడా లొంగగా దేవుని వైపు చూస్తామో వాడు ఏం చేస్తాడంట? శద్రక్ మెషక్ అబద్ధంగా అన్నారంట, పర్వాలేదు మమ్మల్ని అగ్నిలో వేయండి, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని కాపాడగల సమర్థుడు.